ఈవేళ డైలీ రొటీన్ బ్లాగ్ చూపించబోతున్నాను. ఎర్లీ మార్నింగే లేచి ఇలా రైస్, అలాగే పప్పు, ఆనపకాయ కర్రీ, ఇంకా చట్నీ కోసం పల్లీలు కూడా వేయించేసి పెట్టేసుకున్నాను. తర్వాత మా వారి కోసం, నా కోసం వంకాయ ఎండు రొయ్యలు కర్రీ చేశానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎండు రొయ్యలు వచ్చేసి నేను రాజమండ్రి నుంచి తెచ్చుకున్నాను. ఈ ఎండు రొయ్యలు తినడం అలవాటు చేసుకునేది నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొద్దిగా క్రేవింగ్స్ అనేవి ఉండేవన్నమాట. ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇలాంటివి తినాలని. అప్పుడు నాకు అలవాటు అయింది. యాక్చువల్ చెప్పాలంటే నాకు అస్సలు అలవాటు లేదనమాట ఫస్ట్ నుంచి కూడా. అలాగే నేను బీరకాయ పీల్ పచ్చడి కూడా తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇక ఎవరికి ఏది కావాలంటే అది పెట్టేద్దామని చెప్పేసి పిల్లల కోసం పప్పు, మా కోసం వంకాయ కర్రీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజే ఇలాగా రుబ్బేసి పెట్టేసుకున్న పిండిని కొద్దిగా పులవగానే కొద్దిగా ఉప్పు, అలాగే తగినన్ని వాటర్ వేసుకొని బాగా జాడుగా చేసుకున్నాను. దోసల పిండిని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. దోశలు మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కావాలండి. మా పెద్ద పాపకేమో చాలా క్రిస్పీగా కావాలి. మా చిన్న అమ్మాయికి అయితే కొద్దిగా మెత్తగా ఉంటే మాత్రం చాలా బాగా తింటుంది, లేకపోతే అస్సలు తిందనమాట. అందులో కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే మస్ట్ అండ్ షుడ్. చెప్పాను కదండి ముందు చూసిన వీడియోల్లో ఎలాగైతే పల్లీ చట్నీ ఉండాలో అలాగే దోశలైనా, ఇడ్లీ అయినా, ఉప్మా అయినా దేనిలోకైనా సరే మా ఇంట్లో పల్లీ చట్నీ అయితే కంపల్సరీ ఉండాలి. దోశలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. వారానికి 3 days మా ఇంట్లో దోశలే ఉంటాయండి. దోశలు అంటే అంత ఇష్టం మరి. అలాగే నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైం అయితే 11 అయిపోతుంది. ఇలా 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి ఎల్లోతో ఉండి ఇంకొకటి ఎల్లో లేకుండా తీసుకున్నాను. లంచ్ టైం వచ్చేసి 1:30 అయిందండి. రైస్లోనికి కొద్దిగా పప్పు, అలాగే చట్నీ, అలాగే వంకాయ కర్రీస్ అయితే నేను ఫుల్గా తినేసాను. నైట్ డిన్నర్లోకి తప్పకుండా ఓట్స్ కానీ టిఫిన్ కానీ లైట్గా చేస్తాను కాబట్టి కర్రీస్ అయితే ఎక్కువ తీసుకుంటాను అనమాట ఆఫ్టర్నూన్ టైం. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కానీ అలాంటివి ఏం తీసుకోనండి. ఇంకా డిన్నర్ వచ్చేసి 6-6:30 లోపే చేసేస్తాను. మీకు ఈ చిన్న బ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.